హలో హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ అయితే కనుక మనము ఇవన్నీ ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నానండి. దేనికి అనుకుంటున్నారు కదా, కేక్ తయారు చేయడానికి అనమాట. వెనీలా కేక్ ఎలా చేస్తానో చూద్దామండి. ఈ విధంగా నేను బాదం పప్పు అనేది సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా చక్కెరను వచ్చేసి 3/4 కప్పు తీసుకొని నేను షుగర్ పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అన్నీ ముందే మనం అరేంజ్ చేసి పెట్టుకుంటే మనం చేసేదన్నమాట ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది చూడండి, నేను 1/2 కప్పు తీసుకున్నాను ఫస్ట్, తర్వాత 1/4 కప్పు తీసుకుంటాను. మొత్తం 3/4 కప్పు షుగర్ పౌడర్ తీసుకోండి. నేను చెప్పినట్లు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు కేక్ అనేది బాగా వస్తుందండి, చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడైతే కనుక నార్మల్ కేక్ చూపిస్తున్నాను. తర్వాత మీకు నెక్స్ట్ వీడియోస్లలో నేను క్రీమ్ కూడా ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా అండి. ఈ విధంగా నేను 1/4 కప్పు వచ్చేసి ఆయిల్ తీసుకున్నానండి. 1/4 కప్పు చాలన్నమాట. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వాడండి. నేనైతే ఇంకా ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఈ విధంగా 1/4 కప్పు అనేది పెరుగు తీసుకోండి అనమాట. పెరుగు తీసుకొని దాన్ని మనము ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట విక్స్తో. ఆ విధంగా చేసుకున్న తర్వాత మనము అది చూడండి, నేను ఇంకా 1/4 కప్పు మళ్ళీ షుగర్ పౌడర్ అనేది తీసుకొని యాడ్ చేస్తున్నాను అనమాట. మొత్తం 3/4 కప్పు షుగరు, 1/4 కప్పు ఆయిల్, 1/4 కప్పు పెరుగు తీసుకోండి. ఈ విధంగా కేక్ అనేది బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఓవెన్లో చూపిస్తున్నాను అనమాట కేక్ అనేది. తర్వాత వీడియోస్లలో మీకు కుక్కర్లో ఎలా చేయాలి, ప్యాన్లో ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా అండి. ఇప్పుడు వచ్చేసి 1/2 స్పూన్ ఉంటుందన్నమాట, అది వెనీలా ఎసెన్స్ వచ్చేది వేసుకోండి. ఈ కేక్ రెడీ చేసుకోవడానికి వంట సోడాను మరియు మనకు బేకింగ్ పౌడరు, వెనీలా ఎసెన్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ విధంగా 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్లోనే ఉందన్నమాట ఇది. ఎట్లంటే అట్లా మిక్స్ చేసుకోకూడదు, రౌండ్గా చేసుకోవాలి. తర్వాత మనం మైదా వేస్తాం చూడండి, అప్పుడు కట్ అండ్ హోల్డ్ పద్ధతిలో చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే మనం కలుపుకున్న తర్వాత 1 కప్పు మైదా తీసుకున్నానండి. మాకు కేక్ అనేది ఎక్కువ అవసరం లేదని చెప్పేసి, పిల్లలు ఉంటే అదే స్వీట్ ఎక్కువ తినకూడదు కదండి, షుగర్ మంచిది కాదని చెప్పేసి నేను కేక్ క్వాంటిటీ అనేది తక్కువే చేస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే తింటానే ఉంటారు కదండి, ఎవరైనా కూడా ఇష్టంగా కేక్ అనేది పిల్లలు. అందుకనేసి నేను కొంచెం తక్కువగానే చేస్తానన్నమాట కేక్ అనేది క్వాంటిటీ. ఈ విధంగా మనము 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకొని ఈ విధంగా జల్లెడ పట్టించుకోవాలండి. ఎందుకంటే కనుక ఈ జల్లెడ పట్టిస్తే కనుక మనకు నైస్గా వస్తుంది కేక్ అనేది, ఉంటలు మైదా పిండి అనేది రాదన్నమాట. అందుకనేసి మనం ఈ విధంగా అద్దం చూడండి, 1/4 స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాను అనమాట. బేకింగ్ పౌడరు, వంట సోడా, వెనీలా ఎసెన్స్ అనేది చాలా ముఖ్యమండి. ముందే మనము ఐటమ్స్ అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి, కాకపోతే ఇవి మాత్రం మనము తెచ్చి పెట్టుకోవాలి ఇవి. ఓకేనా అండి. ఈ విధంగా మనమైతే కనుక కట్ అండ్ ఫోల్డర్లో నేను మధ్యలో అట్లా అనేది కట్ చేయాలన్నమాట. మళ్ళీ రౌండ్గా తిప్పాలి, మధ్యలో అనేది అలా కట్ చేస్తా. ఈ ఉంటలు అనేటివి లేకుండా బాగా వస్తుంది. ఎప్పుడైనా కూడా కేక్ తయారు చేసేటప్పుడు కేక్ కట్ అండ్ హోల్డ్ పద్ధతిలో మనం తయారు చేసుకుంటే కనుక కేక్ అనేది ఇరగడము, పగలడము ఆ విధంగా అనేది జరగదన్నమాట. ఇదే టెక్నిక్ అనమాట కేక్కి వచ్చేసి. ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. కేక్ చిన్న పిల్లలైనా కూడా చేసే మాదిరి ఈజీ పద్ధతి చెప్తున్నాను అనమాట. ఓకేనా అండి. తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్లో అయితే మీరు చెప్పండి. ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే కనుక ఓవెన్లో చూపిస్తానండి. తర్వాత మీకు చెప్పాను కదా, ప్యాన్లో, కుక్కర్లో కూడా నెక్స్ట్ వీడియోస్లలో వేరే రకంగా కేక్లు అనేటివి మనము తయారు చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే కనుక నేను పాలు వేస్తున్నానండి. ఒక 1/2 కప్పు పాలు తీసుకున్నాను అనమాట. మనకు క్వాంటిటీ అప్పుడే తెలుస్తుంది అనమాట, 1/4 కప్పు సరిపోతుంది, 1/2 కప్పు సరిపోతుంది అనేసి. ఆ విధంగా క్వాంటిటీ వచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు 1/4 కప్పు వేసుకున్నానండి పాలు అనేటివి. ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం 10 నిమిషాల ముందే బయట పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇంకా ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు తీస్తే కనుక కొంచెం సరిగా రాదనమాట. కాచాల్సిన పని లేదు, పాలు అనేటివి డైరెక్ట్గానే వేసేయండి. ఓకేనా అండి. ఈ విధంగా మనం పాలు అనేటివి తీసుకొని ఇలా కట్ అండ్ హోల్డ్ పద్ధతిలో చేసుకుంటే కనుక మనకు కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. దీనిలో బాదం పలుకులు అనేటివి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా బాదం పీసులు వచ్చేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి బాగా మిక్స్ చేసుకోవాలండి. అక్కడక్కడ కేక్లో ఆ పలుకులు తగులుతుంటే చాలా బాగా ఉంటుందన్నమాట. మనం ఏవైనా వేసుకోవచ్చు, జీడిపప్పు, ఆ విధంగా మనకు చెర్రీస్ ఉంటే చెర్రీస్, ఆ విధంగా మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మనం వేసుకొని, ఇప్పుడైతే కనుక ఈ కేక్ తయారు చేసేది ఉంది కదండి, దానికి A4 షీట్ ఉంటుంది కదా, నా దగ్గర అది టిష్యూ పేపర్ అయితే లేదు. అందుకోసమని నేను ట్రేస్ పేపర్ లేదు కాబట్టి A4 షీట్ ఇంట్లో ఉంటే దానికి ఆయిల్ పట్టించేసి దానికి పిండి ఇట్లా అనేసి, ఇప్పుడైతే కనుక నేను కేక్ ఇదైతే కనుక అందులో వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చిన్న కేకే తయారు చేస్తున్నానండి. ఈ విధంగా కేక్ను వచ్చేసి బౌల్లో తీసుకున్న తర్వాత 3 టైమ్స్ వచ్చేసి మనం అలా కింద కొట్టాలన్నమాట. ఎందుకంటే కనుక ఎయిర్ బబుల్స్ అనేటివి రాకుండా ఉంటాయన్నమాట, అంత సమానంగా పోతుందన్నమాట. ఇప్పుడు మనమైతే కనుక ఓవెన్లో పెట్టుకుంటున్నాము. మాది వచ్చేసి క్రోమా కంపెనీ. దీనికి కేక్కు ముందు ప్రీహీట్ అనేది చేసుకోవాల్సిన పని లేదు. మనకు పిజ్జా, కేక్ అనే ఆప్షన్స్ అనేటివి దీంట్లో ఇచ్చింటారనమాట ఈ ఓవెన్లో. అందుకనేసి కేక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ కొడితే కనుక మాకు కేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఓవెన్లో చేసుకుంటే మనకు కరెక్ట్గా 15 మినిట్స్ పట్టిందండి, అంతే. ఈ 15 మినిట్స్ తర్వాత మాకు ఆప్షన్స్లో వచ్చేసి 85 సెకండ్స్ కనపడినా కూడా మేము 15 మినిట్స్కి వచ్చేసి అది కేక్ అనేది చేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఓవెన్లో నుంచి మనము కేక్ని తీస్తున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్, ఎంత బాగా పొంగిందో చూడండి. మా పాప ఇంకా కొంచెం పిండి మిగిలింటే కనుక నేను కలర్ కేక్ చేసుకుంటా అని చెప్పేసి రెడ్ కలర్ వేసుకొని ఈ విధంగా చిన్న బౌల్ ఉంటే కనుక దాంట్లో తయారు చేసుకుంటా ఉందండి. సరే అని చెప్పాను నేనైతే కనుక. ఇప్పుడైతే కనుక మన కేక్ తీస్తాం. చూడండి ఎలా వచ్చిందో మీరే చూడండి, ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి అందరూ ఎప్పుడైనా పిల్లల కోసం ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఓకేనా అండి. ఇప్పుడైతే కనుక మా పాప తను రెడీ చేస్తా అన్న కేక్ వచ్చేసి పెట్టేస్తూ ఉందన్నమాట. ఒకటేసారి కప్పు కూడా అందులో పెట్టేసేమో పనిలో పని అయిపోతుంది అని చెప్పాను నేనైతే కనుక. మళ్ళీ తర్వాత కప్పు పెట్టింది. ఈ విధంగా మాకు A10 అనేది ఇచ్చారనమాట కేకుకు. కేక్ A1, A2, A3 అనే నెంబర్స్ ఉంటాయన్నమాట. A10 అనేది మేము కేకుకు పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా అయితే ఇదో చాకుతో ఇలా తీసిన వెంటనే కింద A4 షీట్ పెట్టాం కదా అండి, బాగా వస్తుంది. ఇప్పుడు అప్పుడు వినలేదు, ఇప్పుడు మళ్ళీ సరే అనేసి ఇప్పుడు కప్పు పెట్టేసింది అనమాట. ఈ విధంగా A10 అనేది పెట్టుకోవాలి. అదో చూడండి మా పాప పెడతా ఉంది. దానికే మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. 160 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అయిపోతుంది అనమాట. ఇది క్రోమా కంపెనీ అని చెప్పాను కదండి, చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికన్నా కావాలంటే క్రోమా కంపెనీ నేను రెఫర్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే కనుక మనం కేక్ చూస్తున్నాం అనమాట. అదండి టాయ్ కేక్ రెడీ అయిపోయింది. పిల్లలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరు పిల్లలు కదండి. అది A4 షీట్ అయితే ఇంకా ఇప్పుడు నేను ఇలా తీస్తూ ఉన్నాను అనమాట. కేక్ మాత్రం చాలా మెత్తగా టేస్ట్గా ఉందండి. ఇంకోండి మా పాప కేక్ అయితే కనుక 5 మినిట్స్ పట్టిందండి కరెక్ట్గా, అంతే. కప్ కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. మా పాపని కలిపింది దీనికి. అదిగో చూడండి ఇంకొక కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీనికైతే కనుక 8 మినిట్స్ పట్టిందండి, దానికి 5 మినిట్స్ పట్టింది, దీనికి 8 మినిట్స్ పట్టింది. మొత్తానికి కేకులు అయితే ఈ విధంగా ఇలా రెడీ అయిపోయాయి. మా ఇంట్లో 3 కేక్స్ అయినాయండి. ఇంకా నేను తీస్తూ ఉన్నాను అనమాట కేక్ అనేది. షేప్ చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదండి. ఇది రెడ్ కేక్ మా పాప చేసింది, కలర్ఫుల్గా ఉంది. ఇదిగో చూడండి కేక్ అయితే కనుక ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కేక్ కటింగ్ అనేది జరగబోతుంది మా ఇంట్లో. మొత్తానికి కేక్ అయితే రెడీ అయింది కదండి. మా పాప వచ్చేసి కేక్ కటింగ్ కోసం పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేసేద్దామండి.
మా పిల్లలకి అదే ఆ 2 నేను చేశాను రెడ్వి, మా అమ్మ చేసింది అని చెప్తా ఉంది మా పాప అయితే కనుక. ఎప్పుడు కటింగ్ అనేది చేస్తూ ఉన్నామండి. ఎలానో కేక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 177 సబ్స్క్రైబర్స్ అయినారని మా మమ్మీ కేక్ చేసింది అని చెప్తా ఉంది మా పాప అయితే కనుక. ఇప్పుడు కటింగ్ చేసాం కదండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చూడండి ఎంత లాగా మీకు తెలుస్తుంది కదా కేక్ అనేది ఏ విధంగా వచ్చింది. మా అత్తగారు కొంచెం మీ అమ్మ అంత వద్దు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆమెకు దగ్గు వస్తుందనమాట, అందుకనేసి కొంచెం తీసుకున్నారు. ఇప్పుడు టేస్ట్ చూసి మా అత్తగారు ఎలా ఉందో చెప్తారు. బాగుంది అని చెప్తా ఉంది. మామూలుగా ఏదైనా నచ్చకుంటే నచ్చలేదని చెప్పేస్తారు. కేక్ మెత్తగా బాగుంది అని చెప్తున్నారు నాకైతే కనుక. అదేవిధంగా మా పిల్లలు తిని చూపుతారండి. మా పాప నితిష ఎలా ఉందో చెప్తుంది. మా బాబు ప్రణీత్ తను కట్ చేసి తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు మా పాప అయితే కనుక సూపర్ అంటా ఉందండి. నచ్చకుంటే ఎవరు తినరండి, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా మా పాప ట్రై చేస్తూ ఉంది తన కేక్ని, తర్వాత అందరికీ చూపిస్తూ ఉంది. తను పిల్లలు ఏదైనా కూడా వాళ్ళు చేస్తే కనుక వాళ్ళకి హ్యాపీనెస్ కదండి, ఆ విధంగానే తను ఆనందపడుతుంది. అదేవిధంగా కేక్ కోసమని ఈరోజు నాకు ఎంత హెల్ప్ చేసిందండి. మా పాప కిచెన్ అంతా అరుగంతా నీట్ చేసేసింది, సామాన్లు ఎక్కడంతా అక్కడ సర్దేసింది. అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. పిల్లలు కేక్ తొందరగా చేయాలా, మా అమ్మ ఎక్కడ చేయదో లేకపోతే లేట్ చేస్తుందో అనేసి ఆ రోజు నాకు చాలా బాగా హెల్ప్ చేసిందండి మా పాప. ఓకేనా అండి. ఈ విధంగా తన కేక్ వాళ్ళ అవ్వని చూడమని చెప్తా ఉంది. వాళ్ళ అవ్వ అయితే ఇంకా కేక్ చూస్తూ ఉంది. బాగుంది మనవరాలు కేక్ అని చెప్తా ఉంది తనైతే కనుక. సరే బాయ్ అండి.